లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలతో పోల్చి చూసినప్పుడు మన దగ్గర భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. చాలా రాష్ట్రాలు ప్రాంతీయ పార్టీలకు, ప్రాంతీయ ఆకాంక్షలతో ఏర్పడిన పార్టీలకు పట్టం కట్టాయి. కానీ తెలంగాణలో మాత్రం ఓటర్లు విలక్షణ తీర్పును ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ పార్టీ కాంగ్రెస్కు అవకాశం ఇచ్చారు. లోక్సభ ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలకు సరిసమానంగా అధికారాన్ని పంచారు. ఇప్పుడు ఇదే అంశంపై రాజకీయ వర్గాల్లో, రాజకీయ నిపుణుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. దేశంలోని చాలా రాష్ట్రాలు జాతీయ పార్టీలను వద్దనుకుంటే తెలంగాణలో ఎందుకు ఇలా జరిగిందని చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా ఇదే అంశంపై చర్చ జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, చెప్పండి, ఎందుకు ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలని వేరు చేసి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది? సుష్మా, ఇప్పుడు తప్పని పరిస్థితి అయింది. జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు అని విడదీసి మాట్లాడుకోక తప్పని పరిస్థితి జరిగింది. ఎందుకంటే తెలంగాణ విషయంలో జరిగిన అన్యాయం కావచ్చు, అన్యాయం జరగబోతోంది అన్న భయం కావచ్చు, జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలను చర్చించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు ప్రజలు. అదే పార్లమెంట్ ఎలక్షన్కి వచ్చేసరికి రెండు జాతీయ పార్టీలకు సమానంగా ఇచ్చారు. అటు బీజేపీకి 8 సీట్లు ఇచ్చారు, కాంగ్రెస్కి 8 సీట్లు ఇచ్చారు, 1 సీట్ ఎంఐఎంకి ఇచ్చారు. ఇక్కడ ప్రాంతీయ పార్టీల ప్రాతినిధ్యం అనేది లేకుండా పోయింది. ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్కు ఇప్పుడు లోక్సభలో ఎలాంటి ప్రాతినిధ్యం లేదు. లోక్సభలో ఒక టీఆర్ఎస్ అనే కాదు, ఒకవేళ వేరే ప్రాంతీయ పార్టీలు ఉన్నా వాటికి అవకాశం ఇచ్చి ఉంటే పరిస్థితి వేరేలాగా ఉండేది. బట్ ఇప్పుడు బీఆర్ఎస్ ఒకటే ఉంది కాబట్టి ప్రాంతీయ పార్టీగా మనం దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ 2 జాతీయ పార్టీలకు అధికారం కట్టబెట్టారు. బట్ ఇదే మనం వేరే రాష్ట్రాల్లో, ఇతర రాష్ట్రాల్లో, ఉత్తరాదిలో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కావచ్చు మనం చూసుకున్నప్పుడు పరిస్థితి విభిన్నంగా ఉన్నది. అక్కడ చాలా వరకు కాంగ్రెస్ను వద్దనుకున్న రాష్ట్రాలు చాలా ఉన్నాయి, బీజేపీని వద్దనుకున్న రాష్ట్రాలు చాలా ఉన్నాయి. చాలా రాష్ట్రాల్లో ఈ 2 పార్టీలకు 0 సీట్లు వచ్చినాయి. అయినా కానీ మన రాష్ట్రానికి వచ్చేసరికి మాత్రం 2 జాతీయ పార్టీలకే ఇచ్చారు, ప్రాంతీయ పార్టీని వద్దనుకున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలను విడదీసి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సుష్మా, ప్రభాకర్, ఏ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు ప్రజలు అవకాశం ఇచ్చారు? మన దగ్గర మాత్రం చూసుకుంటే ఆ పరిస్థితి భిన్నంగా ఉంది. సుష్మా, ఇప్పుడు మనం పొరుగునే ఉన్న ఏపీని చూసుకుంటే ఏపీలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఇచ్చారు. ఇప్పుడు వచ్చేసరికి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీ దాన్ని దించేసినప్పటికీ ఇంకొక ప్రాంతీయ పార్టీ, వేరే 2 ప్రాంతీయ పార్టీలు, ఒకటి జనసేన, ఒకటి తెలుగుదేశం, 2 పార్టీలకు అక్కడ ప్రభాకర్, ఇప్పుడు తెలంగాణలో ప్రాంతీయ పార్టీకి ఇప్పుడు ఈసారి అవకాశం ఇవ్వకపోవడం వల్ల జరిగే నష్టం ఏంటి తెలంగాణకు? అయితే ఇదివరకు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ తెలంగాణలో అసలు సరిగా ఉన్నాయా లేవా, ఆ పార్టీలు వాటి మనుగడ ఉందా కాంగ్రెస్ పార్టీ అన్నట్టు ఉండేది. ఇప్పుడు ప్రజలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు, బీజేపీ కూడా అంతంత మాత్రంగానే ఉండేది. ఇప్పుడు ఈ ప్రాంతీయ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ రాకపోవడం వల్ల వచ్చినటువంటి నష్టం, జరిగే నష్టం ఏంటి అంటారు? ప్రాంతీయ పార్టీలకు ప్రభుత్వాన్ని కట్టబెట్టారు, అధికారాన్ని ఇచ్చారనే దాన్ని మనం చూసుకుంటే తెలుగుదేశం పార్టీలో అటు రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ప్రాంతీయ పార్టీనే ఉంది. అలాగే లోక్సభకు వచ్చేసరికి 16 సీట్లు వాళ్ళు అక్కడ ఇచ్చారు. అలాగే మనం బీహార్ను చూసుకుంటే అత్యంత వెనుకబడిన రాష్ట్రంగా చెప్పుకునే బీహార్లో కూడా అక్కడ లోకల్ పార్టీ
అది జాతీయ పార్టీగా గుర్తింపు పొందినప్పటికీ అది ఒక ప్రాంతీయ పార్టీగా ఎదిగింది కాబట్టి జేడీయూకి జనతాదళ్ యునైటెడ్కి 12 సీట్లు ఇచ్చారు. అలాగే ఇంకొక లోకల్ పార్టీ జనతాదళ్ రాష్ట్రీయ జనతాదళ్కి 4 సీట్లు ఇచ్చారు. మరో లోకల్ పార్టీ హిందుస్థాన్ ఆవామ్ మోర్చాకు 1 సీట్ ఇచ్చారు. ఇక తమిళనాడుకి వచ్చేసరికి డిఎంకేకి మెజారిటీ సీట్లు ఇచ్చారు. గంపగుత్తగా 22 సీట్లు ఇచ్చారు అక్కడి ప్రజలు. అక్కడ అసలు బీజేపీ ఎంట్రీ కూడా లేదు, 1 సీటు కూడా ఏమంటారు అసలు ఓపెన్ చేయలేకపోయింది అక్కడ బీజేపీ. అసలు 1 సీటు కూడా అక్కడ రాలేదు. చాలా అనుకున్నారు బీజేపీ తమిళనాడులో ఈసారి క్లీన్ స్వీప్ చేస్తుంది కావచ్చు అనుకున్నారు. అన్నామలై నేతృత్వంలో ఆయన అగ్రెసివ్నెస్ చూసి ఈసారి చాలా సీట్లు వస్తాయి అనుకున్నారు తమిళనాడులో. బట్ వాళ్ళు జాతీయ పార్టీని పూర్తిగా తిరస్కరించారు. కాంగ్రెస్ పార్టీకి కొన్ని సీట్లు ఇచ్చారు, బట్ మెజారిటీ సీట్లు వచ్చేసి లోకల్ పార్టీ అయినటువంటి డిఎంకేకి ఇచ్చారు. అలాగే వీసీకే అని ఇంకో పార్టీకి 2 సీట్లు ఇచ్చారు. ఇక ఉత్తరప్రదేశ్లో చూసుకుంటే సమాజ్వాదీ పార్టీకి 37 సీట్లు ఇచ్చారు. అక్కడ బీజేపీకి వచ్చినాయి 33 సీట్లు. సమాజ్వాదీ పార్టీ అనే లోకల్ పార్టీగా ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీకి 37 సీట్లు ఇచ్చారు. ఇక వెస్ట్ బెంగాల్ చూసుకుంటే అక్కడ 29 సీట్లు వచ్చినాయి. ఎవరికి? తృణమూల్ కాంగ్రెస్. ఆమె కూడా చాలా స్ట్రాంగ్ హోల్డ్గా ఉన్నారు వెస్ట్ బెంగాల్లో. ఆమె ఒక ప్రాంతీయ పార్టీగానే ఎదిగి జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన వెస్ట్ బెంగాల్లో మాత్రం ఆమె తమ సత్తా చాటుతున్నారు. అక్కడ ఆమె వెస్ట్ బెంగాల్ అంటే మమతా బెనర్జీ అంటే వెస్ట్ బెంగాల్ అన్నట్టు ఉంది కాబట్టి అక్కడ కూడా ఆమెకు 29 సీట్లు ఇచ్చారు పబ్లిక్. ఇక మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది జమ్మూ కాశ్మీర్ విషయం. జమ్మూ కాశ్మీర్లో కూడా నేషనల్ కాన్ఫరెన్స్ జమ్మూ కాశ్మీర్ హక్కుల కోసం పోరాటానికి వాటి ఏర్పడిన పార్టీ, హక్కుల కోసం పోరాడుతున్న పార్టీగా గుర్తింపున్న నేషనల్ కాన్ఫరెన్స్కి కూడా 2 సీట్లు ఇచ్చారు అక్కడ. అది కూడా లోకల్ పార్టీగానే ఉన్నది. బయట ఎక్కడ పెద్దగా ఆ పార్టీ పోటీ చేసింది లేదు, దానికి క్యాడర్ ఉన్నది లేదు, అది కూడా లోకల్ పార్టీనే. అలాగే జార్ఖండ్ ముక్తి మోర్చా, మన జార్ఖండ్కి వచ్చేసరికి జార్ఖండ్ ముక్తి మోర్చాకి 3 సీట్లు వచ్చినాయి. లడఖ్లో ఇండిపెండెంట్కి ఇచ్చారు. లడఖ్ అక్కడ ఒక ఎంపీ సీట్ ఉంటుంది, దాన్ని కూడా ఇండిపెండెంట్కి ఇచ్చారు అక్కడి ప్రజలు. ఏ జాతీయ పార్టీలకు అక్కడ స్కోప్ ఇవ్వలేదు. ఇక మహారాష్ట్రకు వచ్చేసరికి శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం అనేటువంటి శివసేన పార్టీకి 9 సీట్లు ఇచ్చారు. ఎన్సీపీ శరద్ పవార్కి 8 సీట్లు ఇచ్చారు. ఇట్లా మనం ఈ రాష్ట్రాలన్నింటినీ పరిశీలిస్తే అన్ని చోట్ల కూడా ప్రాంతీయ పార్టీలకు వాళ్ళు పట్టం కట్టారు. ఇప్పుడు వాళ్ళు ప్రాంతీయ పార్టీలకు ప్రజలు అధికారాన్ని ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎగ్జాంపుల్ మనం తెలుగుదేశం పార్టీనే తీసుకుందాం. తెలుగుదేశం పార్టీకి 16 ఎంపీ సీట్లు ఇచ్చారు అక్కడి ప్రజలు. 16 ఎంపీ సీట్లు ఇచ్చినప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు? ఎన్డీఏలో కీలకంగా మారారు. మ్యాజిక్ ఫిగర్ అనేది ఇప్పుడు బీజేపీకి రాకపోవడం వల్ల బీజేపీకి మిత్రపక్షాల మద్దతు అవసరం అయ్యింది. దానివల్ల తెలుగుదేశం పార్టీకి ఉన్న 16 సీట్లు ఇప్పుడు ఏపీ హక్కులు సాధించడానికి ఒక వెపన్ లాగా మారినాయి. మాకు ప్రత్యేక హోదా కావాలి, ఇది రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి వినపడుతున్న డిమాండ్ ఇది. అప్పటి నుంచి వస్తున్న డిమాండ్ అది కోల్డ్ స్టోరేజ్లో పడతా పోయింది. గతంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు కూడా 2014 నుంచి 19 వరకు అప్పుడు కూడా ఆయన పలుమార్లు అడిగినా కూడా కేంద్ర ప్రభుత్వం దీని మీద స్పందించలేదు. అప్పుడు కూడా ఇదే మోడీ ఉన్నారు. ఈ గత 2019 నుంచి ఇప్పటి వరకు కూడా మోడీనే ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని పర్యాలు అడిగినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. బట్ ఇప్పుడు ఏంటంటే ఒక కీలకమైన సమయం, మేము ఇన్ని సీట్లు ఇచ్చాము, 16 సీట్లు ఇచ్చాము, మీ ప్రభుత్వాన్ని నిలబెట్టాము కాబట్టి మాకు ప్రత్యేక హోదా కావాలి, మాకు ప్రత్యేక ప్యాకేజీ కావాలి అని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసి రాష్ట్రానికి కావాల్సిన హక్కులు సాధించుకుంటుంది. అటు జేడీ కూడా అదే పని చేస్తున్నది. మాకు ఇవి కావాలి, మాకు ఈ పోర్ట్ఫోలియోలు కావాలి, మా దగ్గర ఈ రంగాల్లో మేము వెనుకబడి ఉన్నాము కాబట్టి మాకు ఈ పోర్ట్ఫోలియోలు ఇస్తే మేము ఆ రంగాల్లో మా రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుంటాము, మాకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు పోరాడుతున్నారు. ఇటు డిఎంకే కూడా కావచ్చు, తమిళనాడులో వాళ్ళు మెజారిటీ సీట్లు ఇచ్చారు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ హక్కులు అడుగుతున్నారు. ఇక డిఎంకే పార్టీ ఇటు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఇప్పుడు బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడుతుంది కాబట్టి డిఎంకే ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తమ హక్కులు సాధించుకోవడానికి తమ వాయిస్ పార్లమెంట్లో లోక్సభలో వినిపించడానికి వాళ్ళకు 22 మంది ఎంపీలు ఉన్నారు ఇప్పుడు అక్కడ. కాబట్టి వాళ్ళు అధికారంలో లేకున్నా తమ వాయిస్ని వినిపించి హక్కులు సాధించుకునే అవకాశం ఉంటుంది. అటు తృణమూల్ కాంగ్రెస్కి వచ్చేసరికి వాళ్ళది కూడా అంతే. మా రాష్ట్ర వాయిస్ని లోక్సభలో వినిపించడానికి, సమస్యల్ని ప్రస్తావించడానికి కేంద్రం ఏమి ఇస్తుంది, ఏమి ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వాలి, ఏం అవసరం ఉంది అనేది చెప్పుకోవడానికి ఒక స్కోప్ ఉంది. బట్ తెలంగాణకి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే 2 జాతీయ పార్టీలే ఇక్కడ అధికారంలో ఉన్నాయి. ఎందుకు అంటే జాతీయ పార్టీలు ఉన్నా కూడా చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి కదా, తెలంగాణకే ఎందుకు నష్టం జరుగుతుంది అంటే బీఆర్ఎస్ లేకుంటే తెలంగాణ గురించి పట్టించుకునే వాళ్ళు లేరా అనే ప్రశ్న కూడా ఇక్కడ వస్తుంది.
కానీ గతంలో మనం తెలంగాణ రాకముందు కావచ్చు, తెలంగాణ వచ్చిన తర్వాత కావచ్చు, ఇదే రెండు జాతీయ పార్టీల పర్ఫార్మెన్స్ని మనం చూస్తే ఈ విషయంలో ఒక క్లారిటీ వస్తుంది మనకు. ఎప్పుడు కానీ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ముఖ్యమైన అంశాల మీద ఏ రోజు కూడా ఈ రెండు పార్టీలు లోక్సభలో ప్రస్తావించలేదు. వీళ్ళు ప్రస్తావించిందల్లా ఈ స్కీమ్లో ఏమన్నా స్కామ్ జరిగిందా, ఇందులో ఏమన్నా అవకతవకలు జరిగాయా, ఇట్లాంటి క్వశ్చన్లు అడిగారు లోక్సభలో తప్పితే ఏ రోజు కూడా మాకు దీనికి నిధులు కావాలి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఉంది, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది, వీటికి జాతీయ హోదా కావాలి, తెలంగాణకు కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి కొన్ని స్పెషల్ కేటగిరీ కింద నిధులు ఇవ్వండి అని కానీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కానీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తరలిపోతున్నప్పుడు కానీ వీళ్ళు ఎప్పుడు కూడా మాట్లాడలేదు. కనీసం పోడియం ముందుకు పోయి గొడవ చేయలేని పరిస్థితి. ఎందుకంటే బీజేపీ ఎట్లాగ అధికారంలో ఉంది, వాళ్ళు మాట్లాడరు, కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి. కనీసం అపోజిషన్లో ఉన్న కాంగ్రెస్ కూడా మాట్లాడలేదు. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి 3-4 ఎంపీలే ఉన్నారు రాష్ట్రం నుంచి, వాళ్ళు కూడా ఎప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి మొన్నటి వరకు ఎంపీగా ఉన్నారు, ఆయన కూడా పార్లమెంట్లో వెళ్ళి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇతర వాటిలలో అవినీతి గురించి క్వశ్చన్లు అడిగారు తప్పితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా గురించి ఏనాడు ప్రశ్నించిన పాపాన పోలేదు, ఆయన ఏ రోజు కూడా అడగలేదు. కాబట్టి ఇప్పుడు ఈ రెండు పార్టీలు, ఇక్కడ రాష్ట్రంలో ఒక పార్టీ జాతీయ పార్టీ కాంగ్రెస్, కేంద్రంలో తీసుకుంటే ఇంకో జాతీయ పార్టీ బీజేపీ, రెండు జాతీయ పార్టీలు అయిపోయినాయి. మరి ఇప్పుడు తెలంగాణ గురించి ఎవరు మాట్లాడాలి? ఇప్పుడే కాదు, రాష్ట్రం ఏర్పడక ముందు కూడా, రాష్ట్రం కోసం పోరాటం జరుగుతున్న సమయంలో కూడా అప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఒకరిద్దరు జట్టుగా తయారై తెలంగాణ కోసం కొట్లాడుతున్న సమయంలో వాళ్ళని వెనక్కి లాగేసి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని ఉద్యమాన్ని నీరుగార్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ తదనంతరం కూడా రాజశేఖర రెడ్డి హయాంలో కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కావచ్చు, ఎవరు కొంచెం గొంతెత్తినా వాళ్ళని లాగేసుకున్న సందర్భాలు చూసినాం. కేసీఆర్ ఉద్యమం ప్రారంభించిన తర్వాత కూడా చాలామంది ఎమ్మెల్యేలను, జగ్గారెడ్డి లాంటి చాలామంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో కలుపుకున్నారు. కానీ తెలంగాణ వాళ్ళకు ఒకవేళ తెలంగాణ ఆకాంక్ష నిజంగానే తెలంగాణ ఇవ్వాలన్నప్పుడు ఉంటే, తెలంగాణ కోసం వాళ్ళు చిత్తశుద్ధితో ఆ రోజు పనిచేసి ఉంటే వాళ్ళు తెలంగాణ ఇచ్చేవాళ్ళు. ఇట్లా ఎమ్మెల్యేలు లాక్కోవడం, పార్టీలను కూర్చోవడం అనే ఆ దాంట్లోకి వెళ్లకుండా వీళ్ళు తెలంగాణని ఏర్పాటు చేసేవాళ్ళు అప్పుడు. కానీ అలా చేయలేదు. ప్రకటన చేయడం, వెనక్కి పోవడం, ఉద్యమం చేస్తున్న వీళ్ళని వెనక్కి లాగడం, అప్పుడు కూడా ఫోన్లు ట్యాపింగ్ జరిగినాయి అనే ఇట్లాంటి చాలా వచ్చినాయి. ఉద్యమకారుల ఫోన్లు ట్యాప్ చేసిరని ఇట్లా జరిగినాయి. అంటే వాళ్ళు ఏ రోజు కూడా తెలంగాణ ఆకాంక్షల కోసం, తెలంగాణ ప్రజల అవసరాల కోసం ఇక్కడ కొట్లాడినట్టు ఎక్కడా మనం చూస్తలేం. బీజేపీ వాళ్ళు కూడా చూసినాం. ఆ రోజు కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే ఆ రోజున టీఆర్ఎస్ నేతలు రాజీనామా చేసిరు ఎమ్మెల్యేలు. బట్ కిషన్ రెడ్డి రాజీనామా చేయలేదు, కాంగ్రెస్ వాళ్ళు కూడా రాజీనామా చేయలేదు. రాజశేఖర రెడ్డి కేబినెట్లో ఉన్నారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో అట్లా కంటిన్యూ అయిపోయినారు వాళ్ళు. కాబట్టి వీళ్ళు ఏ రోజు కూడా తెలంగాణ కోసం జాతీయ పార్టీలు మాట్లాడిన సందర్భం లేదు. ఇంకొకటి ఏంటంటే, జాతీయ పార్టీ ఎప్పుడైనా కానీ ఓవరాల్ నేషన్ పర్స్పెక్టివ్లో చూస్తుంది, కానీ ఒక రాష్ట్రానికి ఇది ఇవ్వాలి, ఒక రాష్ట్రానికి చేయాలనే స్కోప్ వాళ్ళకు ఉండదు. ఎందుకంటే ఒక రాష్ట్రానికి ఒక స్పెషల్ కేటగిరీ కింద కొన్ని నిధులు ఇస్తే ఇంకొక రాష్ట్రం కూడా అడుగుతుంది, పేదరికంలో ఉన్న ఇంకొక రాష్ట్రం కూడా అడుగుతుంది, మాకు కూడా నిధులు ఇవ్వాలి, మాకు కూడా పలానా ప్రాజెక్ట్ ఇవ్వాలి, మాకు ఇది ఇవ్వాలి. సేమ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇంకొకటి కావచ్చు. ఐటీఐఆర్ విషయంలో కూడా ఇట్లా జరిగింది. యూపీఏ ప్రభుత్వం ప్రకటించింది, అప్పుడు తర్వాత అది వెనక్కి వెళ్ళిపోయింది. ఇట్లా తెలంగాణకు అంటే ఒక రాష్ట్రానికి ప్రకటించినవి కానీ, చేయాల్సినవి కానీ ఒక జాతీయ పార్టీగా ఉన్నాయి. ఒక రాష్ట్రం కోసం ప్రత్యేకించి శ్రద్ధ పెట్టి చేసే అవకాశం ఉండదు ఎప్పుడు కానీ. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు నేషనల్ వైడ్గా పార్టీని బిల్డప్ చేసుకోవడం కావచ్చు, ప్రభుత్వాన్ని స్ట్రెంథెన్ చేసుకోవడం కావచ్చు, వీటి మీద ఉంటారు. ఏదో అత్యవసర నిధులు ఇచ్చుకుంటూ వ్యవస్థ నడిపిస్తారు తప్పితే ప్రత్యేకంగా రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి, రాష్ట్రం ఈ రంగంలో వెనుకబడి ఉంది, దీనికి ప్రాజెక్టులు ఇచ్చి దీన్ని కొంచెం డెవలప్ చేద్దాం. తెలంగాణ విషయానికి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాం, దానికి ఒక జాతీయ హోదా ఇచ్చి ఉంటే కేంద్రం ఖర్చు భరించేది. తెలంగాణ ఇవాళ ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేసింది అంటున్నారు, అందులో కొంత భారం తగ్గేది, మనకు అప్పు చేయాల్సిన భారం తగ్గేది కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేంద్రం డబ్బులు ఇస్తే. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి కూడా ఉన్నది, దానికి కేంద్రం డబ్బులు ఇచ్చినా అది ప్రాజెక్టు మనకు అయిపోతుంది రాష్ట్రం మీద భారం లేకుండా. కానీ వాళ్ళు ఏం చెప్పారు, మేము ఇవ్వట్లేదు, జాతీయ హోదా ఇవ్వము, బట్ కొంత నిధులు ఇస్తాము. జాతీయ హోదా ఇస్తే 100% నిధులు కేంద్రమే భరించాల్సి ఉంటుంది. బట్ వీళ్ళు ఇస్తామన్నది మొత్తం ఇయర్, ఇప్పుడు కొన్ని నిధులు ఇస్తారు అని చెప్తున్నారు, అది 50% రావచ్చు, లేకుంటే ఒక 60% అట్లా నిధులు వస్తాయి అంతే. అంతకుమించి కేంద్రంలో ప్రభుత్వం ఒకవేళ ఇచ్చినా అంతకుమించి ఇవ్వదు. సో అట్లాంటి పరిస్థితుల్లో ఒక ప్రాంతీయ పార్టీగా ఉంటే, ఒక ప్రాంతీయ పార్టీకి కొన్ని సీట్లు ఇచ్చి ఉంటే, కొంచెం బలం ఇచ్చి ఉంటే వీళ్ళు పోయి అక్కడ వాళ్ళ వాయిస్ వినిపించడానికి ఉండేది. ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ చేస్తున్నది, జేడీయూ చేస్తున్నదో, అప్పుడు మనకు కూడా కొంత వాయిస్ ఉండేది. సేమ్ డిఎంకే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ కొట్లాడడానికి 22 మంది ఎంపీలు ఉన్నారు.
తృణమూల్ కాంగ్రెస్ కూడా ఉన్నారు. వాళ్ళు కొట్లాడతారు పోయి మాకెందుకు ఇవ్వరు అని కేంద్రాన్ని నిలదీస్తారు. సో ఆ పోరాటంతోనైనా దిగొచ్చి ఆ, అవి నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది. సేమ్ మనం తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఫస్ట్ మనకు ఒక ఇద్దరు ముగ్గురు ఎంపీలే ఉన్నది. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన కొత్తలో పార్లమెంట్లో మన బీఆర్ఎస్ పార్టీకి అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీకి ఉన్న ప్రాతినిధ్యం జస్ట్ ఇద్దరు ముగ్గురు ఎంపీలే. వీళ్ళు వెళ్ళి పోడియంలో నిలబడి గొడవ చేసి చేయడం వల్ల ఇది ఒక దేశం అంతటా తెలిసింది. తెలంగాణ అని ఒక ఆకాంక్ష బలంగా ఉన్నది, తెలంగాణ ఏర్పాటు అనేది ఖచ్చితంగా చేయాల్సిన అంశము అనే విషయం చాలామందికి తెలిసింది. అట్లాగే అసలు ఎందుకు వీళ్ళు ఇంత లొల్లి చేస్తున్నారు, ఇంత పోడియం మీదకి వచ్చి పట్టుబట్టి చేస్తున్నారు అనే దాని మీద దేశమంతా కొందరు నిపుణులు కావచ్చు, మేధావులు కావచ్చు, దాని మీద అధ్యయనం చేసిరు. ఎందుకు తెలంగాణ అనే ఈ ఆకాంక్ష ఎందుకు ఇంత బలంగా ఉన్నది, ఎందుకు వీళ్ళు ఇంత అది చేస్తున్నారు అనేది దేశానికి కూడా తెలిసింది. ఒక అధ్యయనానికి అంశంగా మారింది. అది కూడా ఒక ప్రాంతీయ పార్టీ కాబట్టి ఇద్దరు ముగ్గురు ఎంపీలు ఉండొచ్చు కాక, కానీ ఒక ప్రాంతీయ పార్టీగా దేశమంతటి విషయాన్ని తెలిసేలాగా అప్పుడు టీఆర్ఎస్ చేయగలిగింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒకటి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఇప్పుడు మూడోసారి ఎక్కబోతున్నది, ఇంకొకటి ఇక్కడ కాంగ్రెస్. ఇప్పుడు వీళ్ళు ఎట్లా తెలంగాణ ఆకాంక్షలను పార్లమెంట్లో వినిపిస్తారు, లోక్సభలో మన గలం వినిపిస్తారు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్గా మారింది. అందుకే మనం తెలంగాణ అనాథ అయింది అనే చెప్పుకోక తప్పదు. ఇప్పుడు ఖచ్చితంగా తెలంగాణ ఆకాంక్షలను వీళ్ళు వినిపిస్తారైతే నమ్మకం లేని పరిస్థితి. ఇప్పుడు చాలామంది కూడా మేధావులు అదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీగా ఉన్న బీఆర్ఎస్కి 1-2 సీట్లు వస్తే కాస్తో కూస్తో మన వాయిస్ వినిపించేది. బట్ ఇప్పుడు వీళ్ళు ఈ రెండు పార్టీలకు 8 మంది ఉన్నా కూడా ఇది ఏ మేరకు తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతుంది, ఏ మేరకు తెలంగాణకు నిధులు తీసుకొస్తుంది, ఏ మేరకు విభజన చట్టంలో పెండింగ్లో ఉన్న అంశాలను నెరవేర్చడానికి అమలు చేయడానికి సహకరిస్తుంది అనేది ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్గా మారింది. ఇప్పుడు వీళ్ళు మరి వస్తున్న ఈ విమర్శని ఈ రెండు పార్టీలు 8 మంది ఎంపీలు ఎంతవరకు దీన్ని సీరియస్గా తీసుకొని ఈ విమర్శను మార్చుకొని ఈ విమర్శ లేకుండా చేస్తాం, మేము తెలంగాణ హక్కుల కోసం కొట్లాడతాము, మా పార్టీ జాతీయ పార్టీలే అయినా మేము రాష్ట్రం నుంచి ఎన్నికైనాం కాబట్టి రాష్ట్రం కోసం కొట్లాడతామని వీళ్ళు ఎంతవరకు మనస్ఫూర్తిగా పనిచేస్తారనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్గా మారింది. సుష్మా ప్రభాకర్, ఇప్పుడు కేసీఆర్కి తెలంగాణలోనే కాదు నేషనల్ వైడ్గా కూడా ఆయన కొంత చరిష్మాని సంపాదించుకున్నారు. అన్ని పార్టీలను అన్ని స్టేట్లు తిరుగుతూ ఆయన ఒక కూటమి ఏర్పాటు చేయాలి అన్న దిశగా ఆయన అడుగులు వేసి జాతీయ పార్టీగా మారుస్తూ పార్టీ పేరుని కూడా మార్చి ఆయన చాలామంది స్టేట్స్కి వెళ్ళి వారి సీఎంలని అంతా కూడా కలవడం ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఇంత చేసిన కేసీఆర్ ఇక్కడ తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో కేవలం ఖాతా కూడా తెరవలేకపోయారు. అసలు అక్కడి నుంచి వచ్చినటువంటి డౌన్ఫాల్ ఏంటి, కారణాలు ఏమై ఉండొచ్చు? అయితే సుష్మా ఇక్కడ ఒక విషయం గమనించాలి మనం. కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టారు, దాన్ని టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా భారత రాష్ట్ర సమితిగా మార్చారు. ఆయన దేశవ్యాప్తంగా జరిగి పార్టీలను ఏకం చేసే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ ఆయన చేసింది ఏంటి అంటే ఆయన జాతీయ పార్టీల దగ్గరికి వెళ్ళలేదు. ప్రాంతీయ పార్టీలుగా ఉన్న ఏవైతే ఉన్నాయో ఉత్తరాదిలో కానీ దక్షిణాదిలో కానీ ప్రాంతీయ పార్టీలుగా ఎదుగుతున్నవి, ఇప్పుడిప్పుడే స్ట్రెంథన్ అవుతున్నవి, చాలా కాలం క్రితం ఏర్పడి కూడా ఇప్పుడు కొద్దిగా బలోపేతం అవుతున్న ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒక తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దాదాపుగా ఆయన చేసిన ప్రయత్నం కూడా ఇదే. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటేనే రాష్ట్రాల ఆకాంక్షలు నెరవేరుతాయి. కేంద్రంలో ఒక జాతీయ పార్టీ ఉండి ఒకటే జాతీయ పార్టీ కంప్లీట్గా 200 మంది 300 మంది ఎంపీలతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ప్రాంతీయ ఆకాంక్షలు అనేటివి నెరవేరే అనేది ఆయన గుర్తించండు. కాబట్టి ఒక ప్రాంతీయంగా ఉన్నటువంటి పార్టీలు అన్నింటిని ఒక్కతాటిపైకి తీసుకొస్తే ఆ ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి ఒక ప్రభుత్వాన్ని కేంద్రంలో ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తే అప్పుడు ఎవరి ఆకాంక్షలకు తగినట్టుగా అక్కడ ఆయా రాష్ట్రాల్లో అభివృద్ధి చేసుకోవడానికి వీలుంటుంది. నిధుల విషయంలో కావచ్చు, ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, ఆయా రాష్ట్రాలకు ఎంతవరకు న్యాయం జరగాలి, ఏమేం కావాలి అనేది వాళ్ళు ఏమంటారు కేంద్రానికి తెలియజేయడానికి ఉంటుంది, కేంద్రం కూడా వాళ్ళకి ఇవ్వడానికి ఉంటుంది, వాళ్ళు మాట్లాడడానికి ఉంటుంది. బట్ ఇప్పుడు ఆ ప్రయత్నంలోనే కేసీఆర్ అప్పుడు ఆ ప్రయత్నం చేసినట్టే కనిపిస్తున్నది మనకు. ప్రాంతీయ పార్టీలు ఒక్కతాటిపైకి వస్తేనే దేశంలో అభివృద్ధి జరుగుతుంది, పేద రాష్ట్రాలు అనేవి లేకుండా పోతాయి, అభివృద్ధి వస్తుంది అనేది. ఎందుకంటే ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను మనం అభివృద్ధి సూచిలో ఎక్కడున్నాయి, జాతీయ పార్టీలు ఉన్న రాష్ట్రాలు ఎట్లా ఉన్నాయి అనేది మనం ఒకసారి గమనిస్తే ఈజీగా తెలిసిపోతుంది. బీహార్, యూపీ, మన ఇట్లాంటి రాష్ట్రాల్లో పేదరికం చాలా కాలం గడిపోయింది. అక్కడ చాలా రోజులు జాతీయ పార్టీలు మెజారిటీ కీ రోల్ పోషించినాయి. అక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు అక్కడ అధికారాన్ని కొనసాగిస్తున్నాయి, కొద్ది అభివృద్ధి జరుగుతున్నది.
మన తెలంగాణలో కావచ్చు, పక్కన ఏపీలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, ఇక్కడ ఇవన్నీ ప్రాంతీయ పార్టీలు పాలిస్తున్నవే. ఇక్కడ అభివృద్ధి అనేది వేగంగా జరుగుతున్నది. బట్ జాతీయ పార్టీలు అధికారంలో ఉన్న దగ్గర చాలా రాష్ట్రాల్లో, కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళు ఏమంటారు తెర వెనుక తమ ప్రభుత్వాలను నిధులించుకున్న రాష్ట్రాలు మినహా మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఏమంటారు అభివృద్ధిలో వెనుకబడిపోయినాయి. కేవలం మెజారిటీగా ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలే అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయి. కానీ ఈ జాతీయ పార్టీలు అధికారంలోకి వచ్చినప్పుడు ఈ ప్రాంతీయ పార్టీలను తొక్కేయడం అనేది కామన్గా జరిగిపోతున్నది. ఇందులో ఎవరైనా గెలిచినా వాళ్ళని లాగేసుకుంటున్నారు. వీళ్ళే ఒక మనుగడ లేకుండా జరిగిపోతున్నాయి ప్రాంతీయ పార్టీలకు. అట్లాంటప్పుడు ఇంకొన్ని రోజులు పోతే అసలు ప్రాంతీయ పార్టీలు మొత్తం లేకుండా పోతే రాష్ట్రాల ఆకాంక్షల గురించి మాట్లాడే వాళ్ళు లేకుండా పోతారు. అందుకనే కేసీఆర్ ఈ ప్రయత్నం చేస్తుంటారని అనుకోవచ్చు. ఎందుకంటే అందరు ఒక తాటిపైకి వచ్చి ప్రాంతీయ పార్టీలో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అప్పుడు అభివృద్ధికి ఒక మంచి మార్గం అవుతుందని ఆయన భావించినట్టుగా కనిపిస్తున్నది. కానీ అది వాళ్ళు రాష్ట్రంలో ఎన్నికల్లో ఓడిపోయేసరికి వాళ్ళు కంప్లీట్గా జాతీయ రాజకీయాన్ని పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఇక లోక్సభలో పూర్తిగా వాళ్ళు జీరోకి పడిపోయారు కాబట్టి ఇప్పుడు కంప్లీట్గా అప్పుడే జాతీయ రాజకీయాల్లో మళ్ళీ వాళ్ళు పోయే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు కూడా ప్రాంతీయ పార్టీలు కొంతవరకు ఎన్డీఏలోకి వెళ్ళిపోయినాయి, కొన్ని యూపీఏలోకి వెళ్ళిపోయినాయి. అంటే రెండు ఇండియా కూటమిలోకి వెళ్ళిపోయినాయి. అంటే మళ్ళీ రెండు జాతీయ పార్టీల చెంతకే చేరిపోయినాయి ప్రాంతీయ పార్టీలన్నీ కూడా. సో అప్పుడే మళ్ళీ జాతీయ రాజకీయాలు ఇవన్నీ వెళ్ళే పరిస్థితి అయితే లేదు. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.